బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ సీరియల్ నటి శోభిత సూసైడ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు శోభిత ఎందుకు సూసైడ్ చేసుకున్నదని తేలిలేదు. శోభిత ఇంట్లో మాత్రం ఓ సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ అందులో రాసి ఉంది. ఇది ఎవరిని ఉద్దేశించి రాసిందన్నది ఇప్పుడు తేలాల్సింది. ఇది శోభిత రాసిన నోటా లేక మరెవరైనా శోభితకు ఈ నోట్ పంపారా అనేది తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు శోభిత తల్లిదండ్రులు చేరుకున్నారు. పోస్ట్ మార్టం తర్వాత శోభిత డెడ్ బాడీని కుటుంబానికి అప్పగించనున్నారు పోలీసులు. అయితే శోభిత ఆమె భర్త సుధీర్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడినట్లు తెలుస్తోంది. డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. మ్యాట్రిమోనీలో శోభిత ప్రొఫైల్ చూసి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు సుధీర్ రెడ్డి. వీరిద్దరి పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటుంది శోభిత. బంధువులు ఉండే అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్లో శోభిత దంపతులు ఉంటున్నారు. భర్తతో శోభితకు విభేదాలు లేవని, బాగా ఉంటారని, గత వారం గోవా కూడా వెళ్ళొచ్చారని బంధువులు చెప్తున్నారు. నిన్న రాత్రి వరుస కాల్స్ తో బిజీగా ఉన్న భర్త సుధీర్ హాల్లోనే నిద్రపోయాడు. బెడ్రూమ్ లో ఉన్న శోభిత ఉదయం తలుపు తీయకపోవడంతో అదే అపార్ట్మెంట్ లో ఉండే బంధువులకు చెప్పాడు. అందరూ కలిసి తలుపు బద్దలు కొట్టి చూస్తే శోభిత ఉరేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు కారణాలేంటో తెలియదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పోలీసుల విచారణలోనే నిజాలు బయటపడాల్సిందే. ఇక కన్నడ సీరియల్ నటి శోభిత సూసైడ్ మిస్టరీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమె ఇంట్లో సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ కూడా ఆమె ఇంట్లో లేఖ దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అది ఎవరిని ఉద్దేశించి శోభిత ఈ నోట్ రాసింది అనేది కూడా ఇంకా తెలియలేదు. ఆ నోట్ శోభితనే రాస్తుందా లేదంటే ఇంకా వేరే ఎవరైనా రాసి ఆమెకు పంపించారనేది కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె పోస్ట్ మార్టాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆమె డెడ్ బాడీని అయితే ఇటు ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇటు శోభిత సుసైడ్ కి సంబంధించి అసలు పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా రానా? నిన్న ఉదయం 10:30 గంటలకి ఈ సూసైడ్ జరిగినట్టుగా పోలీసులు నిర్ధారణ వచ్చారు. అప్పటి నుంచి కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఎందుకంటే ఆమెకు సంబంధించిన ఫోన్లు కూడా చెక్ చేశారు ఏంటనే దానిపై కూడా. అయితే గత కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉందంటే కూడా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భర్త సుధీర్ రెడ్డిని అడిగినప్పుడు కానీ లేకపోతే ఇతర వ్యక్తులను అడిగినప్పుడు కూడా ఆమె కాస్త డల్గా ఉన్నట్టుగా మనకు సమాచారం. అంతే ముఖ్యంగా అంతకుముందు పెళ్లికి ముందు పెద్ద ఎత్తున కూడా సీరియల్స్లో చేసింది. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కూడా కాస్త తక్కువైనట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సుధీర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, ఆయన ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఓ పక్క తన పని చేసుకుంటే ఈమె మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో సడన్గా ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకోవడం పట్ల ఎందుకు చేసుకుంది ఏంటనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ఉదయం శోభితకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆమెకి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతవరకు వచ్చింది, మీకు ఏమన్నా ఆధారాలు దొరికారని మాత్రం అడిగారు. కానీ తన అల్లుడు సుధీర్ రెడ్డికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నిన్న సకలేశ్పురం నుంచి కూడా వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో వీరు నివాసం ఉంటున్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఎవరైతే ఇతర వీళ్ళు ఉంటారో పక్క ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ వీళ్ళు ఎక్కువగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఎటువంటి ఘర్షణలు కానీ గొడవలు కానీ ఏమైనా జరిగాయనే దానిపై కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నప్పుడు అటువంటిది ఏమీ లేదు, వీళ్ళతో ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా కూడా ఉన్నారనేది కూడా వాళ్ళు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని కూడా పోలీసులకు కూడా వాళ్ళు చెప్పారు. మీకు ఏమన్నా ఇంకా ఇతరుల వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయన్నది కూడా పోలీసులు వారి తల్లిదండ్రులు కూడా అడిగినప్పుడు, ముఖ్యంగా వాళ్ళ సిస్టర్ని అడిగినప్పుడు కూడా మాకు ఎటువంటి అనుమానాలు లేవంటూ కూడా వాళ్ళు కూడా చెప్పినట్టు నేపథ్యం కూడా ఎటువంటి అనుమానాలు లేనప్పుడు ఆమె
ఎందుకు చనిపోవాలనుకుంటుంది, ఏం జరిగి ఉంటుంది? సూసైడ్ నోట్లో ఒక వాక్యం రాసేసి దానికి అర్థం ఏది అనే దానిపై కూడా ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఆమె రాసిందా, లేకపోతే వేరే వాళ్ళు రాశారా, లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఆమె రాయాల్సి వచ్చింది, ఆమె అంతగా ఫీల్ అవ్వడానికి, అంత డిప్రెషన్లో, ముఖ్యంగా తను ఆత్మహత్య చేసుకోవాలడానికి అంత కారణాలు ఏముంటాయో దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తులు చేస్తున్న నేపథ్యం కాబట్టి ఒకటి తన భర్త సుధీర్ రెడ్డి అయినా చెప్పాలి, లేకపోతే శోభిత సంబంధించిన తల్లిదండ్రులైనా కారణాలు చెప్పాలి. కాకపోతే ఇప్పటివరకు కూడా ఎటువంటి కారణాలు అయితే ఇప్పటివరకు తెలియరాలేదు. సో ముఖ్యంగా పోలీసులు మాత్రం ఇటు డిప్రెషనే కారణమై ఉంటుంది అనే దానిపై వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల ముందు ఇటు గోవాకు కూడా వెళ్ళారు, అక్కడ ఒక అవార్డు ఫంక్షన్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు. తర్వాత లాస్ట్ చివరిసారిగా శోభిత తన అక్కతో కూడా మాట్లాడింది, 2 వారాల్లో కూడా వస్తామను, భావన కూడా వచ్చి కలుస్తారని కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రానా.